జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించి ఎస్పెషల్లీ టీఆర్ఎస్ మేనిఫెస్టోని ఎండగడుతూ ఈ వీడియో పెడుతున్న ఫ్రెండ్స్. మొన్న కేటీఆర్ గారు కూడా బీజేపీని ఉద్దేశించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు. ఈరోజు నిన్ననే అనుకుంటా సోషల్ మీడియాలో నాకు ఎవరో పంపించిండ్రు. కొత్త బిచ్చగాళ్ళలాగా ఇక బీజేపీ నాయకులు వస్తారు ఓట్లాడుకోనికి అని చెప్పి మాట్లాడిండ్రు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అగర్ భారతీయ జనతా పార్టీ కొత్త బిచ్చగాళ్ళు ఓటర్ దగ్గరికి అడుక్కోనికి పోతున్నారు అని అంటే ఎస్ వి విల్ అగ్రీ. ఓటర్ల దృష్టిలో మేము బిచ్చగాళ్ళం అయినామని అంటే మేము బిచ్చగాళ్ళం అవుతాం. ప్రగతి పదంగా పోయి మేము భగతి భిక్షాందేవి అని అడుగుతాం తప్ప మీ లెక్క వంచన చేసి మోసం చేసి ఓట్లాడుకునే రకం కాదు. మేము కొత్త బిచ్చగాళ్ళం అయితే మీరు పాత ఫకీర్గాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా. ఇక లెక్క ప్రకారం వస్తే టీఆర్ఎస్ మేనిఫెస్టో మాట్లాడితే ఈ పాత ఫకీర్గాన్లకు నేను ఏం చెప్తున్నానంటే, కేటీఆర్ గారు మీ పార్టీకి సంబంధించే మాట్లాడుతున్నా. ఇది మీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో. మున్సిపల్ ముఖ్యమంత్రి కదా మీరు. ఇగో ఈ టీఆర్ఎస్ మేనిఫెస్టో లాస్ట్ టైం ఎలక్షన్స్కి చేసింది మీ వెబ్సైట్ల నుంచి డిలీట్ అయిందని చెప్పి పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. అదృష్టమో మీ దురదృష్టమో నా దగ్గర ఇది ప్రింట్అవుట్ మిగిలిపోయింది. ఇప్పుడు లెక్క పత్రం తీసి మీతో మాట్లాడతా. జర నాకు దీని మీద కథ మొత్తం ఏందో చెప్పు కేటీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. విశ్వనగర దిశగా అడుగులట. మొన్ననే డల్లాస్కైనా మా రగన్న, డల్లాస్లో ఉన్న మా రగన్న అన్నాడు, మళ్ళీ ఒక్కసారి ఇట్లా మీ అడ్డమైన పరిపాలనను మా డల్లాస్తో కంపేర్ చేస్తే మీ నోట్ల మన్ను కొడతాను అన్నాడు. ఇంకా మీకు సిగ్గులు చరాలు ఉండాలి ఇక మాట్లాడడానికి. పాత పకిరిగాళ్ళకి అందరికి చెప్తున్నా, కేటీఆర్ గారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలా మాటలు చూడు, సుఖమైన మాటలు. ప్రజల అవసరాల ప్రతిబింబించేలా చట్టాలట. మళ్ళీ రసమయ బాలకిషన్ మాట్లాడిన భూతుల పురాణం మర్చిపోయినావా కేటీఆర్ గారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రసమయ బాలకిషన్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. టీఆర్ఎస్ ఓటర్లే అడగాల హక్కు అని అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చునే నైతిక హక్కు లేదు రసమయ బాలకిషన్ గారు, నేను మీకు చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పదవి ఎక్కింది కదా అని చెప్పి డప్పు కొట్టుడు షురూ చేసినాం అనుకో, సౌండ్ లేటెడ్కని వస్తాయో మళ్ళీ తెలియదు. క్లియర్ కట్గా చెప్తున్నాము. మీ టీఆర్ఎస్ పార్టీ, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ భూత పురాణం ఎంటర్టైన్ చేస్తారొచ్చు. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. పరిపాలనలో పౌర భాగస్వామ్యం ఉండాలట. పౌరులు ఎవరున్నారా? రసమయ బాలకిషన్ మాట్లాడిన మాటలకు ఇగో ఇది నిదర్శనం, నేను మీకు చెప్తున్నా. 30 టీఎంసీలు సామర్థ్యం గల 2 జలాశయాలను షామీర్పేట్, రాచకొండ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తుంది అనంట. ఏడ నిర్మిస్తుంది? మా బొంద నిర్మిస్తుంది. కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా. ట్రాఫిక్ చిక్కులు లేని ప్రపంచ స్థాయి రహదారుల వ్యవస్థనట. ఏడున్నది? ఇవాళ గుంతలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నదా, లేదా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పెద్ద గుంతన అని ఇలా హైదరాబాద్ ప్రజలు రోడ్ల మీద తిరుగుతుంటే అర్థమవుతుంది కేటీఆర్ గారు. పాత పకీర్ నాయకులకు నేను చెప్తున్నా, ఓట్లాడగానికి వస్తారు కదా పాత పకీర్ వాళ్ళంతా, అలాగే చెప్తున్నా. ఇంకొకటి ఏంటనంటే నిరంతర విద్యుత్ సరఫరా. ఇది ఈ విషయం కాడికి మాట్లాడుకొస్తే కేటీఆర్ గారు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీ మేనిఫెస్టోలో రాసింది ఏంటంటే నగరానికి ప్రత్యేక పవర్ ఐలాండ్ అని అన్నారు. యాడొచ్చింది కేటీఆర్ గారు? నాకు ఒక మాట చెప్పు. 1920 కోట్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. యాడున్నది కేటీఆర్ గారు? పవర్ ఐలాండ్ ఏడబెడతారు కేటీఆర్ గారు? నాకు ఒక మాట చెప్పురే, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కాడికి వస్తే నేను ఎన్నోసార్లు చెప్పినా, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద విండ్ మిల్లు ఎక్సెట్రా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా 1200-2000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు ఆ ఫిగర్ గుర్తులేదు. వాళ్ళ బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఎన్పిఎల్ అయిపోయి సిబిల్ రేటింగ్లు షాటర్ అయ్యాలి, ఫైనాన్షియల్ స్టేటస్ సంకనాగిపోయింది. ఇది మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు మీరు అప్పచెప్పిన అవార్డులు. కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా. పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను చెప్తున్నా, ఓట్లు అడగడానికి రోడ్ల మీదకి వస్తున్నారు కాబట్టి. ఇక లెక్క ప్రకారం ఒక్కొక్కటి తీస్తున్నా. కేటీఆర్ గారు చెప్తారు, నాకు భలే నవ్వు వస్తుంది. మోడీ గారు స్టార్ట్ చేసే కంటే ముందే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసిరట. మీ కలలు పడితే తెలంగాణ ప్రజలకు అందరికీ నిజాలైతాయా? ఏం మాట మాట్లాడుతున్నారండి? అందుకే చెప్పినా నేను ఇంతకుముందు కూడా, కలలు కనకు కుక్కు అని ఒక పాట ఉన్నది, అది మీకు ఇప్పుడు వర్తిస్తుంది. పాత ఫకీర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా. స్వచ్ఛ భారత్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆ ఆలోచనలో పైసలు నొక్కేద్దామన్న ఉద్దేశంతో మీరు ఎన్నో ఆటోలేవో కొన్నారు. మొన్న కూడా దొంతు నరసింహ అని ఒక పిల్లవాడు ఆర్టీఐ తీసి మాట్లాడితే ఒక్కొక్క ఆటోకు మీరు ఖర్చు చేసిన కథ జిహెచ్ఎంసీ ఆడు 16 లక్షలట. మళ్ళీ దాని మీద ఎప్పుడన్నా సోషల్ మీడియాలో పిల్లగాడు మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడండి, దాని మీద ఏమైనా ఆన్సర్ ఇచ్చినావా? జిహెచ్ఎంసీ తిరిగే బైకుల మెయింటెనెన్స్ ఖర్చు 1.5 lakhs అంట. అదేదో ఉంటే చెప్పురు సార్, నేనే వర్క్షాప్ పెడతా. నేను మిమ్మల్ని అడుగుతున్నా కేటీఆర్ గారు, పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా.
జిహెచ్ఎంసీ బైకులది, ఇప్పుడు బైకులది 1.5 lakhs, స్కూటర్లది 1.24 lakhs అంట. వర్క్షాప్లు పెట్టుకొని బతికేవచ్చు జిందగీ మొత్తం. జిహెచ్ఎంసీ మీటింగ్లకు చేసిన ఖర్చు ఆ పిల్లగాడు చెప్పిండు 42 lakhs అంట. 42 lakhs జిహెచ్ఎంసీ 21 మీటింగ్స్ చేసిరట, 42 lakhs ఖర్చు అయిందట. ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, నేను మీకు చెప్తున్నా, ఈ లెక్క కరెక్ట్గా చెప్పుండ్రి. ఆ పిల్లాడు లింక్ కూడా పెడతా, నేను మీకు కావాల్సి వస్తే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఆ లింక్ కూడా కింద పెడతా. ఆ పిల్లాడు చెప్పిన ఆ దొంతు నరసింహారావు చెప్పిన క్లియర్ కట్గా కంప్లీట్గా చెప్పిన డీటెయిల్కి మీరు ఆన్సర్ ఇయ్యరు సార్. నేను చెప్తున్నా సార్, సబ్జెక్ట్ ఉంటే ఏ పార్టీ అయినా సరే సార్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సలాం కొడతారు. మీ లెక్క నల్లికుట్టిన రాజకీయాలు మేము చెయ్యం సార్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి సార్. కేటీఆర్ గారు ఏమంటారంటే నగరంలో నీటి వనరుల ఏమంటారు సంరక్షణ, వనరుల సంరక్షణ అని చెప్పి మాట్లాడతారు. అయితే కేటీఆర్ గారు ఒకటే ఒక స్ట్రేట్ క్వశ్చన్ సార్, మీరు మీ చెల్లె ట్యాంక్ కాడికి కోర్రి, మూసీ నది కాడికి కోర్రి, నీళ్లు తాగురి, ఎందుకంటే మీ నాయన శుద్ధి చేసి నీళ్ళు తాగిపిస్తాను అన్నాడు. ఇవాళ చేతగాక గీడ అది కడతాం, మళ్ళీ ఇది కడతాం, పైసలు దోసుకునే లెక్కలు, కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి కమిషన్లు కొట్టుడు, ఇవన్నీ బంద్ చేయరు. మీరు చెప్పిన మాటల మీద ఫస్ట్ నిలబడుండ్రి, క్లియర్గా రండ్రి, మూసీ నది దగ్గర నిలబడుండ్రి. ఇగో నేను మన కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రియతమ కొడుకుని, ఇగో నేను నీళ్ళు తాగుతున్నా, మేము హుసేన్ సాగర్ శుద్ధి చేసినాం. ఇగో నేను కల్వకుంట్ల కవిత, చెల్లని నోటు నిజామాబాద్, అయినా నన్ను మా నాయన గెలిపించిండు, ఇగో నేను ఇక్కడ నిలబడ్డా, మూసీ శుద్ధి చేసినాం, ఇగో మేము నీళ్ళు తాగుతున్నాం. అరే మూసీని మీరు పెద్దగా మాడిఫై చేస్తానన్నారు సార్, లెక్క ప్రకారం మీకు చెప్తున్నా సార్, మూసీ గేట్లకు కరెక్ట్గా ఫండ్స్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ చేయడానికి కరెక్ట్ ఫండ్ లేకపోతే ఆ గేట్లు జామ్ అయిపోయి, మొన్న గేట్లు ఇరిగిపోయి అల్లా కల్లోలమై వరదలు వచ్చినాయి. మీరు మర్చిపోయారు అనుకుంటారా, పేపర్లలో రాలేవనుకుంటారా? కేటీఆర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని క్వశ్చన్ చేస్తున్నా. కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పురి. ఇంకొకటి ఏమంటారంటే 130 కోట్లతోని 200 ఆదర్శ సమీకృత మార్కెట్లను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుందట. ఏడేసిరు సార్, ఏడబెట్టిరు సార్. ఆధునిక క్రీడా సౌకర్యాలరట. ఇవో ఇంగ్లీష్ పట్టుకుంటాడు ఇక పెద్దగా, ఇంగ్లీష్ పట్టుకొని వీఆర్ గెటింగ్ ఇన్ టు కాన్సెప్ట్ ఆఫ్ వాట్ వీ కాల్ యాజ్ లివ్, వర్క్, ప్లే అండ్ ఫన్. తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు రాదనుకుంటారా, మాకు అర్థం కాదనుకుంటారా? ఇగో ఇది మేనిఫెస్టోలో లాస్ట్ టైం కూడా పెట్టినావు. ఏమన్నానంటే పిల్లలు పౌరులు ఆడుకునేందుకు విలువగా ఆధునిక క్రీడా సౌకర్యాలు, నడకదారులతో కొత్త పార్కులు, ఆట స్థలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఒలింపిక్స్ వంటి ప్రపంచ శ్రేణి క్రీడా పోటీలు హైదరాబాద్లో నిర్వహించాలి. ఒలింపిక్ గల్లీలో క్రికెట్ ఆడుకుందాం అన్నట్టు గ్రౌండ్లు లేవు. మీ బతుకులు జడ ఎన్ని అబద్ధాలు ఆడతారా నాయన? వాయు వేగంగా మోసాలు. ఒకటా రెండా ఇక చెప్పుకుంటూ ఇక గ్రంథాలయాలు కడతానన్నారు. మీ నాయన 80,000 పుస్తకాలు తీసుకొచ్చి బయట పెట్టినా కానీ గ్రంథాలయం అవుతుంది. ఒకసారి మీ ఇంటికే ఎవరైనా కార్యకర్తలను విలువరు సార్, ఎన్ని లైబ్రరీ ఉన్నదో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లో చూద్దామని అనుకుంటున్నాము. 80,000 పుస్తకాలు అని అంటాడు. అంత పెద్ద జాగా కావాలంటే పెద్ద ఇల్లే ఉండాలి కదా, పెద్ద రూమే ఉండాలి కదా లైబ్రరీ లెక్క. ఒకసారి చూస్తాం సార్, ఆ గాడనే గతి లేదాడ. 80,000 పుస్తకాలు చదువుకున్నాడు మీద పోటు మాటలు మాట్లాడు కంటే లైబ్రరీ ఏడే కడతారు సార్ మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్న కేటీఆర్ గారు, నాకు ఒక మాట చెప్పురు. ఇది చూడముచ్చటకు ఉంటుంది. కొత్త ఆడిటోరియాల నిర్మాణం అంట. ఆడిటోరియాలు కడతారట. ఏడేడా చూడండి, 2,750, 1,750, 1,700 సామర్థ్యం కలిగిన తగినంత పార్కింగ్ స్థలం ఉండే విధంగా 4 ఆడిటోరియంల నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. నిర్ణయాలే తీసుకుంటారు, దానికి నిధులు కేటాయించరు, దాన్ని మీరు ముంగడికి తీసుకుపోయి ఎగ్జిక్యూషన్ చేయరు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం. అబద్ధాలే మీ ఆలోచనలు, మోసమేమి ఏమంటారు మొగతనం. ఒకటే మాటలో చెప్పాలన్నట్టు ఇది గిట్ల ఉంటుంది సార్. ఇది పార్కింగ్ స్థలాల విషయాలు ఎక్కడికి వస్తే ఫ్రెండ్స్, నేను ఒక మాట చెప్తా. మొన్న ఒక కంప్లైంట్ చేయడానికి జిహెచ్ఎంసీ చంద్రాయన్గుట్ట ఆఫీస్ కాడికి పోయినా. అక్కడ మేము నా ట్విట్టర్ హ్యాండిల్ అక్కడెక్కడ చూస్తే నేను అది పోస్ట్ కూడా చేసిన. కొత్తగా కట్టిన ఆఫీసు, అరే పబ్లిక్, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆఫీస్ అంటే పబ్లిక్ రారా? పార్కింగ్ స్పేస్ ఉండాలన్నా వద్దా? ఆడ కూడా పార్కింగ్ స్పేస్ లేదు, రోడ్ల మీద పెట్టుకోవాల్సి వస్తుంది. ఈయన మున్సిపల్ ముఖ్యమంత్రి, ఈయన పెద్ద విజనరీ. లివ్, వర్క్, ఫన్, ప్లే. 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే సపోర్ట్ కొడతామని అనుకున్నారా? అరే బేసిక్ 1, 2, 3 ఏమవుతుంది సార్ తెలంగాణలో? పార్కింగ్ స్పేసే లేకపోయా. ఆ జిహెచ్ఎంసీ ఆఫీసు సెల్లర్ మొత్తం వరదతో నిండిపోయి అది ఇంతవరకు క్లీన్ చేయాలి. నేను ఫోటోలు కూడా పెట్టిన. మున్సిపల్ ముఖ్యమంత్రి గారు, పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నేను మీకు చెప్తున్నా, నాకు ఒక మాట చెప్పుర్రే. ఇక ఇలా ఎంత దారుణం ఉంటుందని అంటే వాతావరణ కాలుష్యాన్ని అరికడతారట.
కల్వకుంట్ల కాలుష్యాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు అరగట్టాలి ఫ్రెండ్స్. వాతావరణ కాలుష్యాన్ని మనం నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వంతో చేత కాదు. కల్వకుంట్ల కాలుష్యాన్ని మీరు అరిగట్టురు ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారట. మహిళల భద్రత. మీ గంగుల కమలాకర్ రెడ్డి మాటలు గుర్తొచ్చినాయి మొన్న ఎలక్షన్ టైంలో దుబ్బాకల తిరుగుతుంటే. చిలిపి మాటలు, వాళ్ళకు బాణాలు. ఏం యాక్షన్ తీసుకున్నారు? మళ్ళీ పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ గారికి నేను అడుగుతున్నా, ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ మీరు? మన చిలిపి మాటలకు వాళ్ళకు బాణాలు చేసిన గంగుల కమలాకర్ రెడ్డి గారి పైన ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? షీ టీంలు గీ టీంలు అని పోగడ మాటలు కాదు. ఫస్ట్ ఇల్లు చక్కగా చేసి బయట గెలవరు. ఇల్లు గెలిచినాక రచ్చ గెలవాలంటారు కేటీఆర్ గారు. నేను మీకు చెప్తున్నా, నేను ప్రతి ఒక్క పాయింట్ మీ మేనిఫెస్టోలో నుంచి మాట్లాడుతున్నా సార్. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. ఐడిహెచ్ కాలనీలో 396 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే కట్టించి రాష్ట్ర ప్రభుత్వం. నగరంలో 13 మురికివాడల్లోని 17 ప్రదేశాల్లో ఇదే తరహా ఇళ్ల నిర్మాణం మొదలవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రానున్న 5 ఏళ్లలో 1,00,000 ఇల్లు కట్టిస్తుంది. 1,00,000 ఇల్లు. మీ బతుకులు జడ. ఇక దీనికంటే పెద్ద మాటలు నాకు రావు. మాట తప్పి మోసం చేసే, వాయువేగంతో మోసం చేసే ఏదైనా పార్టీ ఉన్నదని అంటే లుచ్చా రాష్ట్ర సమితి ఉన్నది తప్ప ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా తెలంగాణలో లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మీకు చెప్తున్నా. ఇంకా ఒక నిమిషం ఫ్రెండ్స్, జర పెద్దగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంటుంది. ఇక యువతకు ఉద్యోగాలు, నైపుణ్య, స్కిల్ అభివృద్ధి ఎక్సెట్రా మీద మాట్లాడదలుచుకోలేను నేను. ఎందుకంటే ఇక ఎంత పెద్ద డెవలప్మెంట్ వీళ్ళు స్కిల్ చేసిరో తెలుసు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో మొత్తం టీఆర్ఎస్ మేనిఫెస్టోలు చెప్తారు వీళ్ళు. ఇది కొత్త కాదు మనకు, ఇది మీరు గుర్తుపెట్టుకోరు. అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యం అంట ఫ్రెండ్స్. మీకు ఒకసారి మళ్ళీ ఈ వీడియో జర పెద్దగా పోతుంది ఫ్రెండ్స్. దయచేసి మీకు నేను దండం పెడతా, జాగ్రత్తగా వినుర్రి ప్లీజ్. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఇలా మనం డిస్కస్ చేస్తున్నాం. వైద్యం గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ ఈ గిరీష్ దారామోని అనేటోడు కోవిడ్ టైంలలో బతికిండు అంటే నేను చేసుకున్న పుణ్యం, నా వెల్విషర్స్ నాకు ఇచ్చిన ఆశీర్వాదం, నా కన్న తల్లిదండ్రుల ఏమంటారు పుణ్యఫలం. ఇంత క్లారిటీగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్. 104 జ్వరం, 7 రోజులు బతుకుతనా సస్తనా అనేది ఒకటి. అది ఐఎమ్ నాట్ టాకింగ్ ఎమోషనల్ అండ్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఐ హ్యావ్ ది ప్రూఫ్స్ ఫర్ దాట్. గిరీష్ స్పీక్స్ ద ట్రూత్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. టెస్టులు చేద్దామని చెప్పి గల్లీ తిరుగుతూ కూడా ఒక టెస్టింగ్ సెంటర్ లేదు ఫ్రెండ్స్. గాంధీ హాస్పిటల్ పోతే ఫీవర్ హాస్పిటల్ పంపుతారు, ఫీవర్ హాస్పిటల్ నుంచి ఉస్మానియా పంపుతారు. ఒక కోవిడ్ పేషెంటు ఇంత జ్వరం పెట్టుకొని సల్ల జముటలతోనే వస్తుంటుంది. ఆమె డయాబెటిక్ మోరోవర్. ఇంత క్రిటికల్ కండిషన్లో 3 సెరువుల నీళ్ళు తాగిపించుకుంటూ తిరుగుతున్నారు. ఎంతమందికి ఇన్ఫెక్షన్ సోకుతుండే అగర్ కూడా నేను అజాగ్రత్తగా ఉండుంటే. బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ యూజ్ మై పర్సనల్ కార్ విచ్ హ్యాడ్ బీన్ క్వారంటైన్డ్ ఫర్ అనదర్ 1 month పోస్ట్ మై రికవరీ. ఇంత సిచ్యువేషన్ ఉండే కేటీఆర్ గారు ఓ పాత ఫకీర్ కార్యకర్తల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. నేను మీకు చెప్తున్నా, ఎంత నరకం అనుభవించినో నాకు తెలుసు. నా పుణ్యమా అంటూ, పుణ్యఫలమా అంటూ ఒక డాక్టర్ దొరికిండు, మెడిసిన్స్ ఇచ్చిండు, బతికి బయటపడ్డా. హోమ్ క్వారంటైన్లు ఉండి వాళ్ళ ప్రభుత్వాల పైన చర్యలు కూడా తీసుకోలేదు మీ ప్రభుత్వం. ఈరోజు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని చెప్పాలనంటే ఈ లుచ్చా రాష్ట్ర సమితికి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీకు నైతిక అర్హతలు లేవు. కోవిడ్ టైంలో నేను డిబేట్కి రెడీ ఉన్న కేటీఆర్ గారు మీరు చెప్తున్నారు. ఓ పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను చెప్తున్నా. బస్తీ దవాఖానాల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే టీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది. దాన్ని కంప్లీట్ మెయింటెనెన్స్, ఐ రిమెంబర్ ఇఫ్ ఐ స్టాండ్ కరెక్టెడ్, 3 to 5 years కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇది వీళ్ళ పరిస్థితి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎంత దిగజారుడు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత దిగజారుడు అంటే ఆఖరికి గణపతిని కూడా వీళ్ళు టీఆర్ఎస్ సభ్యత్వం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కల్వకుంట్ల కవిత గారు గణపతి భుజాల మీద పోయి మొన్న కాండ వేస్తుందా అండి? ఎంత ధైర్యం అండి, ఎంత అహంకారం అండి. నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆఖరికి దేవుళ్ళకు కూడా సభ్యత్వం ఇస్తున్నారు టీఆర్ఎస్కి. అంటే వెనకటికి అలా నాయన గుళ్ళ మీద బొమ్మలు చేపించుకుంటాడు, ఈ తల్లేమో గణపతికే కాండ వేస్తుంది. అంటే టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుందా? ఏం మాట్లాడుతున్నారు సార్? అంటే గణపతి ఆ దేవుడు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాడా? నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, నాకు ఒక మాట చెప్పురు. గంగా జమున తైజీబ్ మీద మీరు మేనిఫెస్టో రాస్తారు సార్, బట్ ఇలా ఈ గంగా జమున తైజీబ్ లేదు. అట్లీస్ట్ 2014 తర్వాత గంగా జమున తైజీబ్ అనేది పోయింది సార్. హరా గులా తైజీబ్ ఇది ఒకటే మిగిలింది సార్. నేను మీకు చెప్తున్నా, ఈ ఒక్క మాటలో చెప్పాలనంటే ఫ్రెండ్స్, ఇది ఎట్లుంటుందని అంటే కథ,
ఈ బావమరుదుల పార్టీలు ఉన్నాయి కదా వీళ్ళిద్దరే, నేను ఎవరెవరు అన్నది చెప్పగానే బావమరుదుల పార్టీలు ఉన్నాయి కదా, వీళ్ళిద్దరు పార్టీలు ఎట్లున్నాయంటే బావ మెహర్బాన్ తో బమ్మర్ది పహల్వాన్, ఇట్లున్నది ఫ్రెండ్స్, యాది పెట్టుకుంటారు. టీఆర్ఎస్కి ఓటేస్తే పతంగి ఓటేసినట్టే. మేము మిత్రపక్షంలో ఏ పొత్తులో లేము, బట్ మేము ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాం అని అంటారు. వాళ్ళ అత్తాపూర్లో ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకో లేడు, ఏం మాట మాట్లాడుతూ స్ట్రాటజీ అని అంటారు. డోంట్ గివ్ ఐ మీన్ ఒక పెద్ద ఒక గూఫప్ చేసి దాని మీద ఒక స్ట్రాటజీ అని ఒక పేరు ఇవ్వకండి సార్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్, బావ మెహర్బాన్ తో బమ్మర్ది పహల్వాన్. భారత్ మాతా కీ జై.